జనవరి నుంచి సన్న బియ్యం, రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్ అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ రద్దు. హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీల్లో పెట్టే ఫుడ్ లోను క్వాలిటీ పాటించాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని వార్నింగ్. తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జనవరి నెల నుంచి ఆ రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సెక్రటరియట్ లో ఆ శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం జరిగింది. అంటే దాదాపు సంవత్సరం పాటు మనల్ని వంచిండ్రు వీళ్ళు. డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడితే మళ్ళొచ్చే జనవరికి సన్నబియ్యం ఇస్తారట. మళ్ళీ ఏమంటాడు, మేనిఫెస్టోలో పెట్టింది మేము అమలు చేయబోతున్నాం. ఇంకా 4 నెలలు ఉన్నది, 5 నెలలు ఉన్నది. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇంకా 5 నెలలు ఉన్నది. ఇంకా 5 నెలల తర్వాత ఇచ్చేదాన్ని ఇప్పుడే ఆశ పెట్టి చంపుతాను అన్నట్టు. ఇటు రైతు బంధుకు, రైతు భరోసాకు దిక్కు లేదు, 2500 రూపాయలకు దిక్కు లేదు ఇంతవరకు, 4000 పింఛన్కి దిక్కు లేదు ఇంతవరకు. కానీ సన్న బియ్యం చూడండి, వీళ్ళు ఏమి పెద్ద పెద్ద హామీలేమో పక్కన పెడతాను, నాసి రకం ఈ ముందర పెడతాను. బియ్యం ఆల్రెడీ దొడ్డు బియ్యం తింటాను, గదే ప్లేస్లో సన్న బియ్యం ఇస్తా అంట. 2500 రూపాయలకు మాత్రం దిక్కు లేదు, 4000 రూపాయల వృద్ధాప్య పింఛన్లకు మాత్రం దిక్కు లేదు, 200 గజాల జాగకు దిక్కు లేదు, 5 లక్షల రూపాయలతోటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఇందిరమ్మ ఇండ్లు అనేది వాటికి దిక్కు లేదు, తులం బంగారానికి దిక్కు లేదు. ఇట్లా కాబట్టి ఇంకా 5 నెలల తర్వాత ఇవ్వబోయేదాన్ని ముందు రాసుకొచ్చింది. ఎందుకంటే పేపర్ నిండాలే కదా, పేపర్ నిండాలే, ప్రజలకు ఎప్పటికప్పుడు ఆశ పెట్టి చంపాలే. ఇదే వెలుగు పేపర్ యొక్క లక్ష్యం. ఇప్పుడు సర్కారు వెనకేసుకు రావాలి. ఈ సన్యాసుల మాటలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఆ మాటలను రాసుకురావాలి.